హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సండే బ్లాగ్ అనమాట. నేను మా ఆయనతో పాటు అయితే బయటకి అయితే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నా హెయిర్ కేర్ రొటీన్ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మంచి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి చేశాను అనేది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మార్నింగే లేచామన్నమాట. ఇంకా సండే కదా, మార్నింగ్ లేట్గా లేస్తాము. ముందు రోజే చెప్పారు మా ఆయన అయితే మనము బయటికి వెళ్ళాలి సైట్ చూడడానికి అనేసి. మా ఆయనే వెళ్తాను అన్నారు ఫ్రెండ్స్. నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పాను. కానీ టైమింగ్ అయితే తెలియదు అనమాట. ఏ టైంకి వెళ్తాము ఏంటి అనేది తెలియదు. ఇంకా పొద్దున్నే లేచి మా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మధ్యవర్తి అనమాట. మనకు మధ్యలో అంటే అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి మధ్యలో ఉంటారు కదా. మామూలుగా అయితే బ్రోకర్ అంటారు. బ్రోకర్ అనేది నాకు నచ్చక మధ్యవర్తి అనేసి చెప్తున్నాను అనమాట. మధ్యవర్తి అయితే ఫోన్ చేశారు. మా ఆయన అయితే ఎండ కదా 10 గంటలకు వచ్చి చూస్తాను అని చెప్పారు. ఇంకా నేనైతే హడావిడిగా ఉప్మా అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మా ఆయనకి వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను. అంటే టిఫిన్ తినే ముందు వాటర్ తాగితే మనకి గొంతు పట్టుకోకుండా ఉంటుందన్నమాట. అన్నమైనా టిఫిన్ అయినా ఏదైనా కూడా. మా ఆయనకైతే ఎడ ఇస్తూ ఉంటే మా ఆయన తీసుకోలేదన్నమాట. మళ్ళీ ఇంకా బలవంతంగా అడిగితే తీసుకొని కొంచెం అయితే తాగారు. సరేలే అని చెప్పేసి ఇంకా సగం నేనైతే తాగేస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ వాటర్ అయితే మా ఆయన ఇటటివి మంచి మంచి విషయాలన్నిటివి వినడు. నేను చెప్తే కాకపోతే కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా వింటాడు ఫ్రెండ్స్. కొన్ని విషయాల్లోనే వినడు అనమాట. అవి అంటే తనకి తెలుసు నేను ఏదైనా ఒకటి చెప్పాను అంటే అది కరెక్ట్ అయి ఉంటుంది అనేసి, అలా అనమాట. కాకపోతే ఇంకా నేను బలవంతం పెట్టాను కాబట్టి ఒక 2 గుక్కిళ్ళు 3 గుక్కిళ్ళు అయితే తాగాడు. మా ఇంట్లో అయితే మా అమ్మ నాన్న అందరూ మా బంధువులంతా కూడా మా ఆయన నా మాటే వింటాడు, గీత దాటడు అనేసి అంటూ ఉంటారనమాట. కాకపోతే అన్నీ వినడు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి వింటాడు, ఒక్కొక్కసారి వినడు అనమాట. అది కూడా చాలా మంచిదే. ప్రతి ఒక్కటి వింటూ ఉండకూడదు అనమాట. భార్య చెప్పిందంతా కూడాను తనకి కరెక్ట్ అనిపిస్తే అది ఆలోచించి డిసైడ్ చేసుకోవాలి. మా ఆయన అయితే అలాగే ఉంటారనమాట. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే ఏ పని చేయలేదు ఫ్రెండ్స్. అసలు అంటే ముగ్గు వేయడం కానీ ఇలాంటి పనులు ఏం చేయలేదు. ఎందుకంటే ఈరోజు బోర్ వేస్తున్నారన్నమాట ఇంటి దగ్గర. ఇంకా వాటర్ అయితే అసలు మాకు వారం నుంచి అసలు సరిగ్గా లేవు ఫ్రెండ్స్. ఉండే వాటితోనే ఇంకా వాడుకుంటూ ఉన్నానన్నమాట. నాకైతే అసలు తెలియదు. ఎలాగో బోర్ వేస్తున్నారు కదా, ఇంకా మధ్యాహ్నానికి రిపేర్ చేస్తారులే అన్నట్టుగా ఇంకా సరేలే అని చెప్పేసి మధ్యాహ్నం ఉదయం అన్నా టిఫిన్ చేసుకుని తిందాము. ఇంకా అంటే మనకు రైస్ అయితే కడుగుతాం కదా, ఇక్కడ గోధుమ రవ్వ కడగాల్సిన పని లేదు. సరే టిఫిన్ చేస్తాను, తినేసి మధ్యాహ్నానికి బిర్యానీ తెచ్చుకుందాంలే అన్నట్టుగా ఇంకా నేను మార్నింగ్ అయితే గోధుమ రవ్వ అయితే చేశాను ఫ్రెండ్స్. మంచి బలం అనమాట గోధుమ రవ్వ. నైట్ పూట అయితే నేను బొంబాయి రవ్వ చేస్తాను ఎప్పుడన్నా. ఉదయం అయితే మాత్రం ఆల్మోస్ట్ గోధుమ రవ్వే తింటూ ఉంటాం అనమాట. అది వారానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తాను. చాలా మంచి బలం కూడాను, మంచిది తింటే. ఇంకా అలా లేదు అంటే ఈ మధ్య అయితే అసలు నేను టిఫిన్లు చేయడమే మానేశాను అనమాట. దోశలు కానీ ఇడ్లీలు కానీ ఏవి చేయడం లేదు. ఆల్మోస్ట్ పెరుగన్నమే తినేస్తూ ఉన్నాను ఈ ఎండకి అయితే మాత్రం. ఇంకా మా ఆయన అయితే అప్పుడప్పుడు బయట తినమని చెప్తూ ఉంటాను. ఇడ్లీ తినమంటే మా ఆయన దోశ తింటాడనమాట. ఆ రోజైతే వేడి చేసింది అని చెప్పేసి వస్తూ ఉంటారు అలాగనమాట. ఇంకా అలా మేము ఇంకా తినేసి సైడ్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్తే చిన్న సైడ్ చూపించాడు. ఇంతకుముందు స్టార్టింగ్లో పెద్దది చూపించారనమాట. 2 బిట్లు ఉండేది. బాగా మనం ఇల్లు కట్టుకొని ముందు గార్డెన్ వేసుకునేంత ఇదిగా. ఇప్పుడు చూపించింది అయితే చిన్నదనమాట. చూపించి ఇది తీసుకోండి సార్, మీరు అనుకునే రేటుకే వస్తుంది అని చెప్పారు. చాలా కోపం వచ్చింది నాకైతే మాత్రం. ఇంతకుముందు చూసిన దానికన్నా ఇది చిన్నదనమాట. దీనికి డబల్ ఉండేది ఆ రేటుకి వస్తుందని చెప్పారు. మా ఆయనకి నేను అక్కడే చెప్పేశా, అసలు అవసరం లేదు ఇంత చిన్న బిట్టు మనకి అనేసి. లేదులే మనం ఎంత అడగాలో అంతే అడుగుదాము అని చెప్పేసి అయితే అన్నారు. మా ఆయన అయితే మాత్రం ఇంతకుముందు
ఆ సైట్ కోసం అనేసి బాగా తిప్పేసుకున్నారనమాట. మా ఆయన అయితే నచ్చ చెప్తాను మీరు తీసుకోండి అనేసి లాస్ట్ ₹1,00,000 తేడాతో ఇంకా మాకు సైట్ రాకుండా చేసేసారనమాట. ఓనర్ అయితే ఉప్పు ఉండేటట్లే ఉన్నారు, కానీ ఈ మధ్యవర్తి మాత్రము తను ₹1,00,000 కొట్టేయడానికి ఇలా చేశాడనేసి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఫస్ట్ ఇప్పుడు మేము తీసుకున్నాం కదా ఇల్లు, అక్కడ ఉండే ఇల్లు కూడా కొనేటప్పుడు అంటే స్థలం కొనేటప్పుడు ఫస్ట్ ఒక రేటు చెప్పారు, 12,000 అని చెప్పారు అంకణము. తీర కొనేటప్పుడు ఓనరు 13,000కి అయితే ఇస్తాము లేకపోతే ఇయ్యము అని చెప్పారు. అని చెప్పేసి మా ఆయన దగ్గర ₹1,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇంకా అలాగా ఈసారి అట్లా మోసపోకూడదు అని చెప్పేసి మా ఆయన ఫిక్స్ అయిపోయారనమాట. నేను ఈ రేట్ అయితే తీసుకుంటా లేకపోతే తీసుకోను అన్నట్టుగా మా ఆయన ఫిక్స్ అయిపోయారు. ఇంకా అలా మా ఆయన అనుకునేది అయితే జరగలేదన్నమాట. ₹1,00,000 అలా ఆ ఫ్లాట్ అయితే మిస్ అయిపోయింది. ఈసారి చిన్న ఫ్లాట్ చూపించారు, వద్దు అవసరం లేదు అని చెప్పాను. మా ఆయన సరేలే చూద్దాము, పాప కన్నా ఉపయోగపడుతుంది, ఓన్లీ హౌస్ వరకే, గార్డెన్ లేకపోతే లేకపోయిందిలే, చూద్దాము మనం అనుకున్నట్టుగానే మన రేటు మనం అడుగుదాము అనేసి చెప్పారు. ఇంకా అలాగా మేము వచ్చేటప్పుడు ఇంకా బిర్యానీ అయితే తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఒకేసారి అయితే తినలేదన్నమాట అందరము. ఫస్ట్ మా బాబు పెట్టుకొని తిన్నాడు, ఆ తర్వాత మా పాప తినింది, ఆ తర్వాత మేమిద్దరం తిన్నామన్నమాట. ఎందుకంటే 12:30కే వచ్చేసాం మేము బిర్యానీ తీసుకొని. వెంటనే ఆకలి అవ్వలేదన్నమాట. తినింది కూడా 9:30కి అలా తిన్నాము, కానీ ఆకలి అవ్వలేదు. వచ్చేటప్పుడు లిమ్కా బాటిల్ అంటే లిమ్కా తాగుతూ ఉన్నామన్నమాట. లిమ్కా తాగడం వల్ల ఆకలి వేయలేదు. ఇంకా అలాగా మేము 2 గంటలకైతే తినేసి పడుకొని ఇంకా 4 గంటలకి అలా లేచి ఇంకా టీ పెడుతూ ఒకేసారి నేను దివాన్ అయితే సెట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఎండలు కదా, పొద్దున్నే కిటికీలు అయితే ఓపెన్ చేయడం లేదనమాట. మొత్తం కిటికీలు వేసేసి కర్టన్లు వేసేసి అయితే కూర్చునేస్తూ ఉన్నాము. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, కొంచెం చల్లగాలి వస్తుందనేసి నేనైతే కిటికీలు కర్టన్లు అన్నీ తీసేసి ఇంకా మా బాబు అయితే బిర్యానీ తినేసి దివాన్లో పడుకున్నారు. వాటర్ అడిగితే ఇచ్చాను. మొత్తం దివానాలు అయితే వేసేసాడనమాట. అందుకే దివానా సెట్ అలా సెట్ చేశాను నేను. దివానా అయితే తడిచిపోయింది అనేసి ఇంకా ఇటువైపు సెట్ చేసేసి అలా వేసేసాను. ఇంకా ఒక మోటును అనమాట తడిగా ఉన్నింది, ఇంకా అందుకనేసి అట్లా సెట్ చేసేసి ఈ లోపల టీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే బయట కూర్చోన్నారు. నిన్ననే చెప్పాను నేను డీమార్ట్కి వెళ్ళాలి, కొన్ని వస్తువులు కావాలి అనేసి చెప్పాను. సరేలే రేపు వెళ్దాము అని చెప్పారు. సాటర్డే చెప్తే సండే వెళ్దాము అని చెప్పారు. ఇంకా సైట్ కోసం తిరిగేసి వచ్చాం కదా, అలసిపోయినట్టున్నారు. ఇంకా మా ఆయన నా వల్ల కాదు అని చెప్పేసి బయట అయితే కూర్చున్నారనమాట. పైగా ఆ రోజు క్రికెట్ కూడా వస్తూ ఉంది, అందుకనేసి క్రికెట్ చూస్తూ కూర్చునేశారు. ఇంకా అస్సలు కదలలేదనమాట మా ఆయన అయితే. సరేలే అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను. సరేలే ఇంకా టీ అన్న తాగండి అని చెప్పేసి ఇంకా మా పాపకి నాకు మా ఆయనకైతే టీ పెట్టేసుకున్నాము. మా బాబు అయితే ఇల్లు కడుతున్నాం కదా, వాటర్ చల్లడానికి అయితే వెళ్ళాడనమాట, వాటర్ పోయడానికి. అది మేము ఒప్పించాం ఫ్రెండ్స్ ఇంటిని కూడాను, కానీ వాళ్ళు నీళ్ళు సరిగా కొట్టడం లేదనేసి మా బాబాయ్ మార్నింగు నైట్ వెళ్ళి నీళ్ళు మంచిగా కొట్టేసి వస్తూ ఉన్నాడనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా టీ అయితే తాగేసాం కదా. టీ తాగిన తర్వాత ఇక్కడ సామాన్లు క్లీన్ చేద్దామనేసి వచ్చేసాను ఫ్రెండ్స్. నేను వాటర్ వస్తున్నాయిలే అనుకున్నాను, కానీ గ్లాసులు కడిగేశాను అనమాట. నేను పొద్దునే రిపేర్ చేశారు కదా మోటరు, సరే వస్తాయిలే అన్నట్టుగా నేను ఈరోజు ఏమారిపోయాను. మార్నింగ్ అడిగాను మా ఆయన్ని, రిపేర్ చేస్తారు కదా నీళ్ళు వచ్చేస్తాయి కదా అంటే, అవును వచ్చేస్తాయి అని చెప్పాడు. ఇంకా అందుకని మేమందరం స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి నీళ్ళు ఎక్కడ పట్టుకోలేదు ఫ్రెండ్స్. మేమైతే అసలు పట్టుకోలేదు, మా అంతటా మేము ఉండిపోయాము. కనీసం ఇంటి ఓనర్ వాళ్ళు కూడా ఈరోజు నీళ్లు రావు పట్టి పెట్టుకోండి అని కూడా చెప్పలేదన్నమాట. కాకపోతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయకండి అని అయితే చెప్పారు. ఇంకా నేనేమనుకున్నా అంటే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది కదా, వాటర్ వచ్చేస్తాయిలే అనేసి నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అందుకనేసి నీళ్ళు అయితే పట్టుకోలేదు అసలు. నేను మామూలుగా అయితే బకెట్లకి టబ్బులకి అన్నిటికీ పట్టుకుంటాను, కానీ పట్టుకోలేదన్నమాట.
ఇవి నేను 1 వీక్ నుంచి పట్టి పెట్టుకున్నాను. ఈ బకెట్ ఒక్కటే ఉంది. మిగతా అన్నీ ఖాళీ అయిపోయాయి అన్నమాట. చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటాను కదా. సరే ఎలాగో ఈరోజు వస్తాయి కదా అమ్మాయి, ఇబ్బంది లేదులే అన్నట్టుగా ఇంకా సామానేసి క్లీన్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కొలాయి తిప్పితే అసలు నీళ్ళే రావట్లేదు. సరేలే రాత్రికైనా 10 గంటలకైనా వస్తాయిలే అనుకున్నాను. 10 గంటలకు కూడా రాలేదు ఫ్రెండ్స్. కనీసం ఇప్పుడు మనకి మోటార్ రిపేర్ చేసేటప్పుడు వాటర్ రావమ్మా, ఒక బకెట్కో 2 బకెట్లకు పట్టి పెట్టుకోండి అని కనీసం చెప్తారు కదా ఓనర్స్. అట్లా కూడా చెప్పలేదు ఫ్రెండ్స్ అసలు వాళ్ళైతే మాత్రం. నాకైతే చాలా కోపం వచ్చేసింది. సరేలే ఎలాగోలాగా క్లీన్ చేశాను కదా, సగం గ్లాసులు అయితే క్లీన్ చేసేసాను అనమాట, టీ గ్లాసులు. ఇవి అలాగే ఉన్నాయంటే రేపటికి ఎక్కువైపోతాయి ఫ్రెండ్స్. ఎక్కువైపోతే మనం ఎక్కువ నానడం వల్ల నాకైతే చేతులు పాడైపోతున్నాయి అన్నమాట. ఇంకా అందుకనేసి ఎప్పుడు సామాన్లు అప్పుడే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సరేలే ఇవన్నీ ఎలాగో ఈ బకెట్ వాడేశాను కదా, ఇందులోనే ఇంకా మిగతా సామాన్లు కూడా కడిగేద్దాము, నీళ్ళు వచ్చేస్తాయిలే అనేసి ఇంకా మొత్తం కడిగేసి ఇంకా ఇదిగోండి ఈ బకెట్లోనే కడిగేస్తూ ఉన్నాను. ఇవే ఉండేది ఇంకా వాడుకోవడానికి కూడా మాకు. నాకైతే ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చేసింది అనమాట. ఒకవైపు కోపము, ఒకవైపు బాధ. నాకు సామాన్లు తోమేటప్పుడు కూడా నాకు తెలియదు అనమాట నీళ్ళు ఉరువు రావు అనేసి. కనీసం 9కైనా 10కైనా ఏదో ఒక టయానికి వేస్తారులే అన్నట్టుగా సామాను కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా సింకు కూడా క్లీన్ చేసేసాను అనమాట. అయినప్పటికి కూడా నీళ్ళైతే అసలు రానే లేదు. ఇంకా మేము అన్నం ఏదంతా చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. మా ఆయన అడిగాను, కనీసం చెప్పను కూడా లేదు చూడు వీళ్ళు, మనకు నీళ్ళు వస్తాయి రావని అనేసి చెప్పాను మా ఆయనతో. సరేలే వదిలి, చెప్తే ఏమి చెప్పకపోతే ఏముందిలే అని చెప్పేసి మా ఆయన మా బాబుని తీసుకెళ్లారు కిందికి. ఎదురింటి వాళ్ళ దగ్గర ఒక 4 క్యాన్లు అయితే తీసుకొని వచ్చేసారు ఫ్రెండ్స్. నాకైతే మా బాబు అలా పైకి మోసుకొని వస్తూ ఉంటే చాలా బాధేసింది అనమాట. ఎందుకంటే వాడు చిన్న వయసు వాడిది ఆల్రెడీ. అంటే వాడికి కనీసం 15 ఇయర్స్ కూడా నిండలేదన్నమాట. వాడు అంటే 2 అంతస్తుల పైకి తేవాలంటే కష్టమే కదా వాటరు. అలా చాలా బాధేసింది నాకైతే. అలాగా ఇంకా ఎలాగో 9:30కి అలా వస్తాయిలే అన్నట్టుగా నేను సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ లోపు అయితే 9:30 అయిపోయిందనమాట. ఇంకా మా ఆయన అయితే సరుకులు తీసుకొని ఇంటికి వచ్చేసాడు. నేనైతే పాలు లేవు, అలాగే ఆనియన్స్ ఇవన్నీ ఏం లేవు. కనీసం రేపటికి టీ పొడి కానీ చక్కెర కానీ లేవు. నువ్వేమో మార్కెట్కి వెళ్దాము అంటే మార్కెట్కి వెళ్ళలేదు, అలాగే పడుకునేసావు నువ్వు అని చెప్పేసి ఇంకా అరుస్తూ ఉంటే మా ఆయన అప్పుడు 8 గంటలకు లేచి వెళ్ళి ఇంకా సరుకులు అయితే తీసుకొని వచ్చేసాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తాను మీకు సరుకులు ఏమేమి తెచ్చాడు ఏంటి అనేది. కానీ మా ఆయన మాత్రం ఓన్లీ పాలు పెరుగు తెస్తాను అని చెప్పేసి వెళ్ళారు. కానీ చాలాసేపు అయిపోయింది అనమాట, రాలేదు మా ఆయన. సరేలే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుందాము, ఏం తేకపోతే ఏముందిలే, రేపైనా వెళ్దాము అన్నట్టుగా నేను ఏం అనలేదు మా ఆయన్ని. మా ఆయన అయితే వెళ్ళారు. 1 గంట 2 గంటలు అయింది ఫ్రెండ్స్, రాలేదన్నమాట. ఒక్కసారిగా వచ్చేసారు, 9:30కేమో వచ్చేసారు. ఇంకదిగోండి ఏం తెచ్చావు, ఏంది బ్యాగ్ నిండా ఉన్నాయి అని చెప్పేసి చూశాను. చాలా ఆశ్చర్యం వేసింది అనమాట నాకు. నువ్వు ఓన్లీ పాలు పెరుగు తెస్తావు అనుకున్నాను, ఇన్ని తెచ్చావా అని చెప్పేసి అడిగాను అనమాట నేను మా ఆయన్ని. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి మామిడి పండ్లు కూడా తీసుకొని వచ్చేసారు మా ఆయన. ఈరోజు మార్నింగ్ మేము సైట్ చూడడానికి వెళ్ళాం కదా, అక్కడ మండి ఉందన్నమాట. మండికి వెళ్ళాం మేము. వెళ్ళి మామిడికాయలు తీసుకుందామా అన్నాడు మా ఆయన. అయితే వద్దండి మామిడి పండ్లు ఇప్పుడు వేడి చేసిందని పిల్లలు సరిగ్గా తినట్లేదు, వద్దులే అని చెప్పేసి నేను అలాగే వచ్చేసాను. వచ్చేస్తే ఇప్పుడు నైట్ వస్తూ ఇదిగోండి మామిడి పండ్లు పట్టుకొని వచ్చేసాడు మా ఆయన. ఎందుకు మామ మామిడి పండ్లు ఇప్పుడు తెచ్చుకునేదానికన్నా మార్నింగే తెచ్చుకునేసి ఉంటాం కదా, తినాలి అనుకుంటే నువ్వు ఇప్పుడు ఎందుకు తెచ్చావు, మళ్ళీ ఇక్కడ రేట్లు ఎక్కువ కదా, ఎలాగో అంత దూరం పోయాము మరి ఎందుకు తెచ్చావంటే మా ఆయన పెరుగన్నం అలా తింటూ ఉంటాం కదా, తిందాంలే అన్నట్టుగా తీసుకొని వచ్చేసాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇదిగోండి మొక్కజొన్నలు కూడా తీసుకొచ్చారు ఈరోజు. రేట్ ఏమన్నా తక్కువగా ఉన్నట్టుండదు ఫ్రెండ్స్, రేట్ ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు తీసుకోడు మా ఆయన అయితే మాత్రం. ఇవి అంటే మొక్కజొన్నను బట్టి తీసుకొని వస్తాడు, రేటుని బట్టి. అంటే బాగా పెద్దగా ఉందంటే దానికి 20 రూపాయలైనా పెడతాడు. ఒకవేళ చిన్నగా ఉందనుకోండి అస్సలు పెట్టడు అనమాట, వద్దులే అన్నట్టుగా వచ్చేస్తాడు.
తక్కువగా ఉన్నట్టుండది. ఇవి 5 కలిపి 100 రూపాయలకో అట్లుంటాయి నాకు తెలిసి. తీసుకొని వచ్చేసారు. ఇంకా ఎర్రగడ్డ 2 కేజీలు, టమోటాలు 2 కేజీలు, పంచదార 1 కిలో అయితే తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి టీ పొడి, పాలు, పెరుగు ఇలా అన్నీ సర్ది పెట్టేశాను ఫ్రెండ్స్. సర్దేసి ఇంకా నేనైతే అన్నం చేశాను. ఇంకా మా ఆయన అయితే వాటర్ తీసుకొని వచ్చేసారు కదా, 4 క్యాన్లు. ఇంకా 1 గ్లాసు రైస్ వేసి అన్నం అయితే చేసేసాను. పెరుగు అన్నం అయితే తినేసి అందరు ఎక్కడోళ్ళు అక్కడ పడుకునేసారనమాట. ఇంకా నేను కూడా ఆయిల్ అప్లై చేసుకుందాము అనేసి ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నేను కలోంజీ హెయిర్ ఆయిల్ అనమాట అప్లై చేసుకోవడం ఒక 1 మంత్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అప్లై చేసుకోవడానికి. కాకపోతే ఈరోజు నేను విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకు జుట్టు బాగా పెరుగుతుందనమాట, తొందరగా గ్రోత్ అవుతుంది. నేను ఈ ఆయిల్ తయారు చేయడానికి 6 ఐటమ్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. జుట్టు అయితే నాకు ఇంతకుముందు తెల్లగా ఉండేదన్నమాట, ఇప్పుడు నల్లగా మారుతూ ఉందన్నమాట. ఉండంగా జుట్టు అనేది నల్లగా మారుతూ ఉంది. మీకు ఒకవేళ ఈ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కనీసం 100 మంది అడిగితే ఖచ్చితంగా షేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే నా ఈ వ్లాగ్స్ కదా. లేదు అంటే నేను తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే చూపిస్తాను చూడండి నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఫస్ట్ అయితే దూకున్నాను ఫ్రెండ్స్, జుట్టు అయితే దూకున్నాను. ఇప్పుడు చూసారు కదా, మాడుకంతా అప్లై చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ చూడండి నా హెయిర్ కొంచెం బ్రౌన్ కలర్ లేకైతే వచ్చింది. నేను మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళకముందు నేను హెన్న అయితే పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత పెట్టుకునేది లేదనమాట. హెయిర్ అయితే బ్రౌన్ కలర్ లేకైతే వచ్చేస్తూ ఉందనమాట. నాకు కూడా తెలియదు. నేను ఈ వీడియో చూస్తూ నిన్న మొన్నంతా ఎడిటింగ్ చేద్దాము అనేసి ఎడిటింగ్ చేసి పెట్టాను. అప్పుడు అబ్జర్వ్ చేశానమాట నా హెయిర్. అమ్మ ఎంత బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇది నేను మన సబ్స్క్రైబర్స్ అయితే నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. చూసారు కదా నా హెయిర్ అయితే కలర్ మారిందనమాట. ఎందుకంటే చాలామంది వైట్ హెయిర్తో బాధపడుతూ ఉంటారు కదా, మారదేమో అనుకుంటూ ఉంటారు. కానీ మారుతుందనేసి నేనైతే ఈరోజు అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, నల్లబడిందనేసి. ఇంకా నేను చేసేది ఏంటంటే ఎండకు కొద్దిసేపు అయితే కూర్చుంటాను. ఏదో ఒక టైంలో అయితే ఎండకైతే ఉంటాను ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే మాత్రం ఇలా ఎండకు ఉండడం వల్ల కూడా మనకు జుట్టు అనేది నల్లబడుతుందన్నమాట. ఇంకా ఇలా ఆయిల్ అయితే పెట్టుకొని నేను కూడా నైట్ పడుకునేసాను అనమాట. మార్నింగ్ తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.